హాయ్ ఫ్రెండ్స్, నేను మరొక వీడియోతో మీ ముందుకొచ్చేసాను. మన సిఎస్సి నుంచి పీఎం విశ్వకర్మ యోజన ఎలా అప్లై చేయాలో 1 బై 1 చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయమాకండి. స్కిప్ చేస్తే మీకేం అర్థం కాదు. లాగిన్ మీద క్లిక్ చేయండి. మీ సిఎస్సి ఐడి ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేయండి. డిస్ప్లే మీద చూపిస్తాను ఎవరెవరు ఎలిజిబుల్. వీరందరూ అప్లై చేసుకోవచ్చు. సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నాను. అయిపోయింది. గవర్నమెంట్ ఎంప్లాయీ అని అడుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ నో క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్ కూడా నో మీద క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీ ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. బయోమెట్రిక్ అథెంటికేషన్ అడుగుతుంది. చెక్ బాక్స్ మీద టిక్ చేసి వెరిఫై బయోమెట్రిక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ డీటెయిల్స్ చూపిస్తుంది. పర్సనల్ డీటెయిల్స్ అన్నీ. కేటగిరీ ఎంటర్ చేయండి. ఈ 4 కేటగిరీలు ఎవరైనా అప్లై చేయొచ్చు. దివికలాంగ్ అని ఉంటుంది. నో అని పెట్టండి. ఆర్ యూ డూయింగ్ ద బిజినెస్ సేమ్ స్టేట్ అని ఉంటుంది. అక్కడ ఎస్ పెట్టండి. ఆర్ యూ డూయింగ్ ద బిజినెస్ ఇన్ సేమ్ డిస్టిక్ అంటే మీ ఆధార్లో ఉన్న డిస్టిక్ అని అడుగుతుంది. అది కూడా ఎస్ పెట్టండి. కిందకి వచ్చేయండి. పాన్ నెంబర్ అంటే పాన్ నెంబర్ ఎంటర్ చేయండి, లేకపోయినా పర్లేదు. ఆప్షనల్ అనమాట. ఎంటర్ చేశాక ఫ్యామిలీ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఫెచ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. సర్వర్ ప్రాబ్లం వల్ల రావట్లేదు. మాన్యువల్గా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. వాళ్ళ ఆధార్ నెంబర్లు కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. రిలేషన్ టైప్ సెర్చ్ చేసుకోండి. తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేయండి. కింద స్క్రోల్ డౌన్ చేయండి. కరెంట్ అడ్రస్ సేమ్ యాజ్ పర్ ఆధార్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాను. డియూ అండర్ గ్రామ పంచాయతీ ఎస్ క్లిక్ చేయండి. పంచాయతీ పరిధిలోనే పనిచేస్తున్నారు కాబట్టి. ఇక్కడ ఏ మండలం అయితే ఆ మండలం క్లిక్ చేయండి. బ్లాక్ దగ్గర మండలం, గ్రామ పంచాయతీ దగ్గర మీరు ఏ గ్రామ పంచాయతీలో వర్క్ చేస్తున్నారో
ఉన్నారో ఆ గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్రొఫెషన్ టైప్ అడుగుతుంది. ప్రొఫెషన్ టైప్ సెలెక్ట్ చేసుకున్నాను. ఐ అగ్రీడ్ మీద క్లిక్ చేయండి. బిజినెస్ అడ్రస్, ఆధార్ అడ్రస్ సేమ్ అని అడుగుతుంది. సేమ్ యాజ్ పర్ ఆధార్ అని కొట్టండి. ఇంటి దగ్గరే మీరు పని చేస్తూ ఉంటుంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీలోకి వచ్చేస్తుంది. ఇక్కడ మన బ్యాంక్ నేము, మన ఐఎఫ్ఎస్సి కోడ్, అంటే మన లోన్ ఏ బ్యాంకులో అప్లై చేయాలనుకుంటున్నామో ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేయండి. జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, 1 by 1. ఈ వీడియోని స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వండి. సెర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. కింద అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి 2 సార్లు. జాగ్రత్తగా ఎంటర్ చేయండి. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేశాక క్రెడిట్ సపోర్ట్లోకి వచ్చి డూ యూ వాంట్ క్రెడిట్ సపోర్ట్ అంటే మనకు ఎంత లోన్ కావాలనేది బ్యాంకు నుంచే అడుగుతుంది. అక్కడ ఆన్ చేయండి. మనకు లోన్ అయితే ఎంత అయితే అవసరం అవుతుందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. $50,000 నుంచి 1 lakh వరకు ఎంటర్ చేయొచ్చు. మనకు లోన్ అయితే ఎంతైతే అవసరం అవుతుందని. పర్పస్ ఆఫ్ లోన్ అనే కాడ పర్చేస్ ఎక్విప్మెంట్స్ లేకపోతే బిజినెస్ ఎక్స్పాన్షన్స్ మీ ఇష్టం. ఈ 3 చదువుకొని ఏదైతే మీకు ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే పర్చేస్ ఎక్విప్మెంట్స్ బిజినెస్ ఎక్స్పాన్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఏదైనా లోన్ ఉంటే ఎంటర్ చేయండి. లోన్ కానీ ఈఎంఐ కానీ కడుతుంటే, లేకపోతే వదిలేసేయండి. ఇక్కడ అడుగుతుంది మార్కెటింగ్ సపోర్ట్ దగ్గర చూసుకొని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒక ఆప్షన్ 4 ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఐ అగ్రీడ్ పిఎం విశ్వకర్మ సెలెక్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అంతే, మీకు ఒక అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. అప్లికేషన్ నెంబర్ని డౌన్లోడ్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేయండి. కింద పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని
మీ దగ్గర ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.